Hi guys, this is BSD. Welcome back to our channel BSD Telugu Tech. So guys, TS MSET 2020 డీటెయిల్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట కౌన్సిలింగ్కి సంబంధించి. సో అదేవిధంగా మీకు ఏంటంటే ఈ సైట్లో మీకు స్పోర్ట్స్ అండ్ జీవో మీన్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జీవో, అదేవిధంగా లాస్ట్ 2019 టీఎస్ ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ స్టేటస్ అనేది కూడా మీకైతే ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఫేజ్ అదేవిధంగా ఫైనల్ ఫేజ్ వాళ్ళకి. సో ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఈ సైట్కి సంబంధించిన లింక్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళేసి లాస్ట్ ర్యాంక్స్ ఏవో కనుక్కోండి ఒకసారి, ఓకేనా. సో పూర్తిగా మీకు తెలుసుకున్నట్లయితే ఏ కాలేజ్ పెట్టాలి, మీ ర్యాంక్ తగినట్టు అనేసి మీకైతే ఒక ఐడెంటిఫై అయితే వస్తుంది. సో దానికోసం మీరు ఫస్ట్ ఫేజ్ అదేవిధంగా ఫైనల్ ఫేజ్కి సంబంధించి లాస్ట్ ర్యాంక్స్ అయితే తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ గైస్. అండ్ నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ముందుగా దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి అంటే క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్వాలిఫైడ్ ఇన్ టీఎస్ ఎంసెట్ 2020. సో సెక్యూర్ 45% ఓసీ క్యాండిడేట్స్ సెక్యూర్ అయి ఉండాలి, అదేవిధంగా 40% ఫర్ అదర్స్ అనమాట ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో దానిలో 45% ఓసీ క్యాండిడేట్స్, 40% అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెక్యూర్గా స్కోర్ అయితే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకైతే రిలీజ్ చేశారు, ఫస్ట్ ఫేజ్ అదేవిధంగా ఫైనల్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవడానికి, పేమెంట్ ప్రాసెసింగ్ చేయడానికి, టోటల్గా మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్స్ అయితే 9th 10th 2020 అంటే టుమారో ఆన్వర్డ్స్, టుమారో నుండి మనకైతే 17th అక్టోబర్ వరకు మనకైతే ఈ పేమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే పేమెంట్ అయితే చేయాలి, ప్రాసెసింగ్ ఫీ చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, అన్నీ కూడా మీకైతే 17th వరకు అయితే టైం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది 12th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకేనా. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీరైతే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు, ఏ కాలేజ్ కావాలి ఏమనేసి. అది ఎవరికి ఎప్పుడంటే 12th అక్టోబర్ నుంచి 20th అక్టోబర్ వరకు అయితే మీరు మీ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సో 20th అక్టోబర్ 2020 సో ఆ రోజు మీకు ఫ్రీజ్ అయితే అయిపోతాయి. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 22nd అక్టోబర్ 2020 రోజు అయితే మీకు అలాట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి 22nd అక్టోబర్ నుంచి 27th అక్టోబర్ వరకు అయితే మీకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఫీ, అదేవిధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు 29th అక్టోబర్ 2020 రోజు అయితే ఈ ఫైనల్ ఫేజ్ వాళ్ళకైతే ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టించుకోవడానికి అయితే వీలుంటుంది. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్, ఎవరైతే ముందుగానే స్లాట్ అనేది బుక్ చేసుకుని ఉంటారో ఫైనల్ ఫేజ్కి సో వాళ్ళకు వచ్చేసి 30th అక్టోబర్ 2020 రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ వచ్చేసి 30th అక్టోబర్ నుండి 31st అక్టోబర్ వరకు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ కూడా మనకు 31st అక్టోబర్ అయితే జరుగుతుంది. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్, సో ఇవన్నీ కూడా మీకు ఫైనల్ ఫేజ్ ఎవరైతే వస్తారో వాళ్ళకు అనమాట. సో 2nd నవంబర్ 2020 రోజు అయితే వాళ్ళకైతే అలాట్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా మీకు అంటే రిపోర్ట్ చేయాలన్నమాట. సో అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. సో అది వచ్చేసి మీకు 2nd అక్టోబర్ నుంచి 2nd నవంబర్ నుంచి 5th నవంబర్ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ స్పాట్ అడ్మిషన్స్ డేట్ చూసుకున్నట్లయితే 4th నవంబర్ 2020 అనమాట. సో త్రూ వెబ్సైట్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా అయితే చదవాల్సింది ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. అండ్ టుమారో నేనైతే ఇంకొక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలి ఏమనేసి, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్కి సంబంధించి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ నాన్ లోకల్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అవి కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఓవరాల్గా వాళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట గైస్. అండ్ నెక్స్ట్ మనము ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కట్టాలి ఏమనేసి కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో ఓవరాల్గా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్ ర్యాంక్స్ అనేవి కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ ఏంటి అనేసి కూడా తెలుసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇది కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మాత్రం మనకైతే తెలంగాణలో అయితే లేదు, సో అది ఏపీలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ అవుట్, బాయ్.